తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 4 సంక్షేమ పథకాలు అమలు కొరకు జరుగుతున్న గ్రామ సభలో అధిక సంఖ్యలో పాల్గొన్న లబ్ధిదారులు ప్రజలు హుజూర్ నగర్ మండలంలోని వేపల సింగారం గ్రామంలో జరుగుతున్న ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొని మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, ఎంపీడీఓ కె గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఒకటి రెండోది చాలా మంది గతంలో కొన్ని ఏళ్ళ నుంచి రేషన్ కార్డులు పేరు అడిషన్ డిలీషన్ కానీ మార్పుడు జరగలేదు కాబట్టి ఆన్లైన్లో మీ సేవలో పెట్టిన వాళ్ళు దాంట్లో మెంబర్ అడిషన్ అంటే ఇంట్లో కొత్త వాళ్ళు పుట్టిన వాళ్ళ అడిషన్ సంబంధించి కానీ డిలీషన్ సంబంధించిన కొంతమంది కాలమై ఉంటే వారికి వాళ్ళ పేరు తొలగించడం కానీ లేదంటే రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా కొత్త రేషన్ కార్డు అట్లా అప్లై చేసిన వాళ్ళు ఆ జాబితా కూడా ఇప్పుడు డిస్ప్లే చేయడం జరిగింది. మూడో అంశం ఏంటంటే గతంలో ప్రజాపాలన ప్రోగ్రాం కింద కండక్ట్ చేసిన దాంట్లో చాలా మంది మాకు రేషన్ కార్డు కావాలని రాసి ఇప్పించారు. ఆ జాబితాలు కూడా ఈ రోజు మీ ముందు పెట్టడం జరిగింది. మొదటి చెప్పిన జాబితా ప్రకారం వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైపోయి ఉన్నది. మిగతా జాబితాలు కూడా అర్హులు రేషన్ కార్డుకి అర్హత ఉన్న వాళ్ళకి మనం వెరిఫికేషన్ ప్రక్రియ చేస్తాము. వెరిఫికేషన్ అయిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత వారికి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ఈ 26 జనవరి నుంచి రిపబ్లిక్ డే సందర్భం నుంచి ఆ రోజు నుంచి మొదలవుతుంది. వాటికి సంబంధించి మీ పేర్లు వెరిఫికేషన్ లిస్ట్లో ఇంకా రాలేదు అట్లా ఏమన్నా ఉంటే దయచేసి ఇప్పుడే మీరు దరఖాస్తు ఇవ్వగలరు. మీరు ఇచ్చిన తర్వాత వెంటనే గ్రామ పంచాయత్ సెక్రటరీ గారు సంబంధించిన అధికారులు ఇమీడియట్లీ వాటికి సంబంధించి వెరిఫికేషన్ చేస్తారు. మీరు అర్హులు ఉన్నారంటే ఇమీడియట్లీ దానికి ప్రొసెస్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు పెద్ద మనిషి కూడా ఆందోళన పడుతున్నారు నాకు చెప్పుకోవడానికి. ఖచ్చితంగా మీరు పేరు ఇప్పించండి, మా వాళ్ళు ఇమీడియట్లీ దాని గురించి చర్యలు తీసుకుంటాము. ఇది మూడో అంశం. నాలుగో పథకం ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు సంబంధించి మనం దరఖాస్తు పెట్టిన వాళ్ళు అందరూ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఉన్నాం. ఇల్లు అంటే కొంతమందికి ఈ వడ్డీ వాముతో పెట్టిన ఇల్లు ఉంటాయి, కొంతమందికి అంటే గుడిసెలు అంటాం దానికి, లేదంటే రేకుల షెడ్తో ఉన్న కొంతమంది ఇల్లు ఉన్నాయి, కొంతమంది కిరాయిలు ఉంటున్నారు, కొంతమందికి మంచి పక్క ఇల్లు కూడా ఉన్నాయి. ఈ ఇల్లు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ మీకు అందరికి తెలుసు. పంచాయత్ సెక్రటరీ గారు మీ ఇంటికి పోయి అది ఫోటోలు అన్ని వివరాలు తీసుకున్నాం. ఆ బేసిస్ డేటా తీసుకొని ఎవరికి పక్క ఇల్లు ఉంది ఎవరికి పక్క ఇల్లు లేవు ఆ జాబితాను మీ ముందు ప్రకటించడం జరిగింది. ఒకటి పక్క ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉన్న వాళ్ళు ఒక జాబితా, పక్క ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి జాగా లేని వాళ్ళు ఒక జాబితా. ఇట్లా 2 జాబితాలు మీ ముందు ప్రకటించడం జరిగింది.